నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ దిస్ ఇస్ విజయ్ ప్రపంచ క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్ డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేసాయి ఇక హోరాహోరీ సమరానికి మరో 2 ఏళ్లు మాత్రమే మిగిలింది ఈలోగా అన్ని దేశాలు తమ తమ జట్లను సన్నద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి 2027 వరల్డ్ కప్ కు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి ఈ మేరకు వేదికలు కూడా ఖరారయ్యాయి దక్షిణాఫ్రికా జింబాబ్వే నమీబియా దేశాల్లో మ్యాచ్లు జరగనున్నాయి ఇందులో సౌత్ ఆఫ్రికాలోని మొత్తం 8 నగరాల్లో 44 మ్యాచ్లు మరో 10 మ్యాచ్లకు జింబాబ్వే నమీబియా ఆతిథ్యమిస్తాయని సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు పేర్కొంది దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ ప్రిటోరియా కేప్ టౌన్ డర్బన్ అదేవిధంగా బ్లూమ్ ఫౌంటైన్ తూర్పు లండన్ ఫ్లోర్ వేదికలుగా వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి దాదాపు 24 ఏళ్ల తర్వాత ఆఫ్రికన్ గడ్డపై ప్రపంచ కప్ మెగా ఈవెంట్ జరగడంపై హర్షం వ్యక్తం చేశారు సిఎస్ఏ అధ్యక్షుడు రిహాన్ రిచర్డ్స్ ఇకపోతే ఈసారి వరల్డ్ కప్లో మొత్తం 14 జట్లు పాల్గొనేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అవకాశం కల్పించింది ఈ మెగా టోర్నీ 2003 తరహాలో జరుగుతుందని స్పష్టం చేసింది మొత్తం 14 జట్లు 2 గ్రూపులుగా విభజించబడతాయి గ్రూప్ ఏలో 7 జట్లతో పాటు గ్రూప్ బిలో మరో 7 జట్లు లీగ్ మ్యాచ్లు ఆడనున్నాయి 2 గ్రూప్స్లో టాప్ 3లో నిలిచిన జట్లు సూపర్ 6కు అర్హత సాధిస్తాయి సూపర్ 6లో ఒక్కో టీం మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున మొత్తం 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది టాప్ 4లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి ఇక సెమీఫైనల్లో గెలిచిన జట్లు తుది పోరులో టైటిల్ కోసం పోటీ పడతాయి ఇక ప్రపంచ కప్కు సంబంధించి చూస్తే ఐసీసీ ర్యాంక్స్లో టాప్ 8లో నిలిచిన జట్లు ప్రపంచ కప్ మెగా టోర్నీకి క్వాలిఫై అవుతాయి మిగిలిన స్థానాల కోసం మిగతా జట్లు వరల్డ్ కప్ క్వాలిఫై మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది ఈసారి జరగనున్న వరల్డ్ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది 2023లో అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టును ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఓడించి 6వ వరల్డ్ కప్ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది ఇకపోతే ఈసారి అంటే 2027లో టైటిల్స్ ఫేవరెట్గా ఇండియా ఆస్ట్రేలియా జట్లు బరిలోకి దిగనున్నాయి ఎలాగైనా కప్ను సొంతం చేసుకోవాలని బీసీసీఐ తెగ కసరత్తు చేస్తోంది ఇప్పటి నుంచే ప్లేయర్స్ను రెడీ చేసుకుంటుందనే టాక్ నడుస్తోంది విశ్వ విజేతగా నిలిచి భారతీయులకు కానుకగా ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది మన ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శన ఇస్తే భారత్ మరోసారి వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచే అవకాశం ఉంటుంది